నీటి మట్టం బాగా పెరగడంతో జై బోలో గణేష్ మహారాజ్కి జై. జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. భద్రాచలం ఎంట్రింగ్ మామూలుగా లేదు అసలు. ఈ బ్రిడ్జి పైన ఈ వేప పుల్ల ఎందుకు కొనుక్కున్నానంటే ఇక్కడ గుడి డెవలప్మెంట్ పక్కన నిమజ్జనం జరిగే టైంలో ఎంత అయింది, ఎలా అయింది. నైట్ 12 డ్యాన్స్ చేసిన బండి తీసుకొని నిమజ్జనానికి అయితే బయలుదేరినాం. మధ్యలో చాయ్ తాగిన తర్వాత ప్రశాంతంగా అనిపించి బండి తోలినప్పుడు మార్నింగ్ 5 అయింది. మధ్యలో వ్యూ కనబడ్డది. మార్నింగ్ లేవగానే ఇటు గుడికి అయితే వచ్చినాము. గుడి మేము ముందు నుంచి కాకుండా వెనక నుంచి వెళ్తున్నాం. వెనక నుంచి వెళ్ళగానే ఈ వ్యూ అయితే మస్తుంది అసలు, సూపర్. ఎందుకంటే మేము వెనక నుంచి వెళ్ళినా సరే, ముందు నుంచి వెళ్ళినా సరే గుడికి వెళ్ళాల్సిన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మొత్తం వేరే లెవెల్ ఉంది. అది చూసుకుంటే వెనకాల అది గుడి మీరే చూడండి, మామూలుగా లేవు. మార్నింగ్ 5:45 ఆ టైంకి మేము అయితే ఇక్కడ అటెండ్ అయిపోయినాం. వెనకాల నుంచి మొత్తం ఇది గోదావరి నది అయితే ఇక్కడ కనబడుతుంది. మీరు చూసుకోవచ్చు వెనకాల. ఇక్కడ చెత్త ఉండడం చాలా బాధాకర విషయం. చూడండి కింద ఎంత లోతు ఉంటుందో మాకు తెలుసు, ఎందుకంటే మేము ఎప్పుడు దూకలేదు. సూర్యోదయంలో బ్రిడ్జి పై నుంచి అలా వ్యూ చూసాం. వెనకాల మీరు చూసుకున్నట్టయితే అది గోదావరి ఎంత పెద్దగా ఉంటుందో అందరికీ తెలుసు. తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళకి, వేరే స్టేట్ నుంచి వచ్చినా సరే మీరు ఇక్కడ ఫస్ట్ చూసేది బ్రిడ్జి దాటిన తర్వాత భద్రాచలం. వేప పుల్ల ఎందుకు కొనుక్కున్నారంటే అక్కడ గుడి దగ్గర 10-15 రూపాయలకి అమ్ముతారు. ఎందుకంటే మళ్ళీ నిమజ్జనం టైం కాబట్టి 20 రూపాయలు కూడా అమ్ముతారు. అందుకని దీన్ని ఈ ఫ్రీగా తెంపుకొని అక్కడి నుంచి వచ్చేసా. మీరు చూసుకోవచ్చు వెనకాల గోదావరి. ఎంత మార్నింగ్ 6 అయింది, జస్ట్ మార్నింగ్ 6 అవ్వగానే మొత్తం అసలు కలర్ఫుల్ వేరే విధంగా ఉంది. మీకు ఇంకా వీడియో చూపిస్తా. అది బ్రిడ్జి పై నుంచి వెళ్ళేదాన్ని ఇప్పుడే ల్యాండ్ అయ్యా. ఇప్పుడు ల్యాండ్ అయితే చాలా జనం ఉన్నారు ఇక్కడ. మొత్తం ట్రాఫిక్, హెవీ లెవెల్ ట్రాఫిక్ అయితే ఉన్నది ఇక్కడ. ఏ పుల్ల నేను నిజంగా చెప్పినట్టే 15 రూపాయలు ఒకటి వేప పుల్ల. ఇప్పుడు మేమైతే స్నానం చేయడానికి వెళ్తున్నాం గోదావరికి. వెరీ గుడ్. నిమజ్జనానికి వచ్చినాం. నీటి మట్టం బాగా పెరగడంతో మాకు లోపలికి రానియట్లేదు. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. అందరూ అయితే జస్ట్ నార్మల్ దగ్గర గుడి దగ్గర స్నానం చేసుకొని వెళ్ళిపోతారు. మీరు వెనకాల చూసుకోవచ్చు మొత్తం నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో అక్కడ ఉన్న గదులు మునిగిపోవడం, ఇంకా పక్కన పూజా కేంద్రంలో కూడా మునిగిపోవడం అయితే మనం చూసుకోవచ్చు. అది భద్రాచలం పరిస్థితి. ఇది నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడు దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీస్ వాళ్ళు. హెచ్చరిక కూడా చేస్తున్నారు ఎవరు రావద్దని. వినాయకుడిని తీసుకొచ్చిన వెహికల్, ట్రాక్టర్ కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా కావచ్చు, లైన్ బై లైన్ వెళ్ళాలని పోలీస్ వాళ్ళు జారీ చేశారు. అక్కడ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. అండ్ మేము కూడా అలా లైన్ లో వచ్చి నీటి ప్రవాహం పెరగడంతో ఇక్కడ మాల తీయడానికి గోదావరిలో అనుమతించట్లేదు. అలాగే ఇక్కడ ఆర్మీ ఫోర్సెస్, మళ్ళీ పోలీసులు, మా స్వామి గారు కూడా ఇక్కడ ఇలాగే ఉన్నారు. ఇక చేసేది ఏం లేక మళ్ళీ తీసి దేవుడు చేతిలో పెట్టేసి వచ్చేయడమే. ఇక నిమజ్జనం రోజు ఇంత బాధాకరమైన విషయం. స్నానానికి 50 రూపాయలు, టాయిలెట్కి 30 రూపాయలు, మొగానికి 10 రూపాయలు, ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు చూసుకోవచ్చు. భద్రాచలం వచ్చినప్పుడు మాత్రం నీటి ప్రవాహం తగ్గినప్పుడే రండి. ఎందుకంటే గోదావరిలో స్నానం చేయడానికి, మేము మాల తీయడానికి అయితే పనికి వస్తుంది. మీరు సిచ్యువేషన్ కనుక చూస్తున్నట్టయితే ఇది చూడండి. అసలు సిచ్యువేషన్ బాగలేదు. ఇక్కడ నీటి ప్రవాహం అయితే చాలా పెరిగింది. ఇది ఇక్కడ సిచ్యువేషన్. మీరు నిమజ్జనానికి ట్రాక్టర్ పంపేటప్పుడు డ్రైవర్ మాత్రమే వెళ్తాడు. షార్ట్ కట్ ఉంది దారి. గోదావరిపై ఒడ్డు నుంచి వచ్చేటప్పుడు గుడికి వెళ్ళాలంటే ఇది ఈ దారి వెనకాల ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. ఈ దారి నుంచి అయితే రావచ్చు. ఫస్ట్ గేట్ అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న మార్కెట్ ఉంది, ఈరోజు మూసేశారు. మరి ఇది పాత పడిందని నేను చెప్తున్నా. ఎప్పటి నుంచో పాత పడే ఉందని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. అండ్ టిఫిన్ తినడానికి కూడా మేము గుడి ముందుగా అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ గుడి ముందు బాగుందని చెప్పారు. అక్కడ లడ్డు తీసుకొని ప్రసాదం తిని అలాగే మళ్ళీ బయలుదేరిపోతాం ఇంటికి. ఈ జర్నీలో ఏమంటే నిమజ్జనం పద్ధతిగా జరిగింది, కానీ గోదావరిలో మేము స్నానం చేయలేదు. ఎందుకంటే గోదావరి తర్వాత హై అలర్ట్ అయితే ప్రకటించారు మాకు. హై అలర్ట్ ప్రకటించిన తర్వాత కూడా మేము ఇక దాన్ని దాటితే ఇక ఆర్మీ వాళ్ళు వేస్తా అన్నారు. అందుకే మేము స్నానం చేయకుండా వచ్చేసి డైరెక్ట్ లడ్డు తీసుకొని వెళ్ళిపోతున్నాం బయట నుంచి. వెనకాల కనబడేది 100 గదుల సస్త్రం. అంటే ఇక్కడ మీరు ఉండొచ్చు. జస్ట్ రూమ్ వచ్చేసి 500. అక్కడ భద్రాచలం వాటర్ మరి నది చాలా తీవ్రత ఉన్నప్పుడు మీరు ఇక్కడ రావచ్చు. ఇక్కడ వచ్చి జస్ట్
1 డేకి అయినా 1 అవర్కి అయినా ఒక 10 నిమిషాలకైనా 500 చెల్లించాల్సింది. ఇక్కడే గుండు గీస్తారు. అండ్ ఇక్కడ గుండు గీయించేది కూడా ఫ్రీగా కాదు, 500 చీటీ, 500 గుండు ఇచ్చి 500 అంటారు, 100 రూపాయలు కలిసి 100 రూపాయలకి చీటీ వస్తుంది. ఇదే 100 గదుల శస్త్రం. మీరు ఇక్కడ రావచ్చు, ఉండొచ్చు. జస్ట్ 500 1 డేకి. అంటే అది కాదులే అని ఇలాగే ఉంటుంది. పక్కన వ్యవహారం మొత్తం హోటల్స్ పక్కన ఉంటుంది. ఇది జస్ట్ నేను చెప్పా కదా, డైరెక్ట్ ఇక్కడ నుంచి వెనకా బజార్ నుంచి అయితే రావచ్చు, మెయిన్ గేట్ ముందు నుంచి అండ్ వెనకాల ఎగ్జిట్ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు లడ్డు తినడానికి అయితే. ఇక్కడ వెంకటరమణ టిఫిన్ అని చాలా ఫేమస్. ఇది ఇక్కడ బోండా అన్నీ దొరుకుతాయి. టిఫిన్ ఏమున్నా సరే మీరు ఇక్కడ వచ్చి తినవచ్చు, ఎందుకంటే గుడి ముందే ఉంటుంది. మీకు దర్శనానికి కూడా టైం కలిసి వస్తుంది. అట్లా చూసుకున్నట్టయితే భద్రాచలం గుడి వెనకాల అయితే క్లీన్ చేస్తున్నారు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత షాపులు పెడతారా ఏం పెడతారా అని మనకు తెలియదు. ప్రస్తుతానికి ఇక్కడ అయితే బాగా క్లీన్ జరుగుతుంది. గుడి డెవలప్మెంట్ అయితే మనకు కనబడుతుంది వెనకాల. ఇది లడ్డు తీసుకునే దారి. అంటే గుడి లోపలికి వెళ్ళకుండా మేము బ్యాక్ సైడ్ నుంచి లడ్డు తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం ఇది వెనకాల ఇలా బ్యాక్ సైడ్ వచ్చేస్తే అయిపోతుంది. ఇది ఆ దారి. మనం వెనక సైడ్ అయితే క్లియర్గా చూస్తున్నాం, ఎందుకంటే మొత్తం షాప్ తీసేశారు. ఈవెంట్ పక్కన జరుగుతుంది, అందుకని తీసేశారు. మనం వెనక నుంచి వస్తే మాత్రం వ్యూ ఇలా ఉంటుంది. ఈ గుడి వెనకాల ఎందుకంటే లడ్డు తీసుకోవడం, ప్రసాదం ఏమైనా అంటే దర్శనం చేయకుండా ప్రసాదం కోసం వచ్చే వాళ్ళకి ఇది వెనకాల నుంచి దారి అయితే ఇలా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. లడ్డు పులిహోర కోసం చాలా మంది అయితే వచ్చారు. క్రౌడ్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంది. అంటే ఇక్కడ గ్రాముల లెక్క అయితే ఇస్తున్నారు ప్రసాదం. 25 రూపీస్కి కొంత, 50 రూపీస్కి కొంత గ్రాములు, 100 రూపీస్కి ఇలా ఉంది. ఇక్కడ లడ్డు తీసుకునే ప్రసాదం తీసుకునే వాళ్ళకు ఇందులో ఇంక్లూడింగ్ పులిహోర కూడా ఉంటుంది. పులిహోర అండ్ లడ్డు 15 రూపాయలు పులిహోర ప్యాకెట్ అయితే ఉంది ఇక్కడ. మీరు చక్కెర పొంగల్ 20 రూపీస్ అంట. ఇక్కడ ప్రసాదం తీసుకొని అయితే మేము బయటకు వచ్చేసాం. ఇప్పుడు గాజులు కొనడానికి షాప్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టెంపుల్ వెనకాల ఉంది కదా, టెంపుల్ వెనకాల నుంచి మనం ఎక్కడైనా చూసేది అన్నప్రసాదం ఎక్కడ జరుగుతుంది అండ్ అన్నదానం ఎక్కడ పెడతారు ఫ్రీగా అనేది ఈ టెంపుల్ వెనకాల. ఇప్పుడు టెంపుల్ వెనకాల ఉంది కదా, టెంపుల్ ముందుకు వద్దాం. టెంపుల్ ముందుకు వచ్చే దారిలోనే ఇక్కడ సైడ్కి వస్తే ఒక 10 మీటర్స్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఫ్రీగా వాటర్ అండ్ మినరల్ వాటర్ ఇస్తారు. ఇక్కడ దీవీస్ అంట స్పాన్సర్ చేసింది. అండ్ మీరు వెనకాల చూసుకున్నట్టయితే అన్నదాన శాస్త్రం ఇదే. మీరు ఎప్పుడు వచ్చినా సరే గుడి వెనకాల జస్ట్ ఒక 10 మీటర్స్ నడిచి వస్తే మాత్రం ఇక్కడ అన్నదానం అయితే పెడతారు. జస్ట్ 12, 10 అట్లా ఈ టైంలో 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మీరు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి. మీరు చూసుకున్నట్టే జస్ట్ 10 మీటర్స్ నడిస్తే చాలు. ఇక్కడ అన్నదాన శాస్త్రం ఇది. అండ్ ఫ్రీగా వాటర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఎక్కువసేపు నడిచే అవకాశం కూడా లేదు ఇక్కడ. అండ్ వెనకాల ముందు ఇక్కడ చెప్పులు అవి లాకర్స్ మొత్తం అంటే అవైలబుల్గా పెట్టవచ్చు. జస్ట్ 20 రూపీసే ఇక్కడ. అండ్ పక్కనే ఇక మార్కెట్, ఇదేంటి మార్కెట్ లేదంటే కానీ ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. పూజా సామాన్లు మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. టైం అయిందని టిఫిన్ తిని ఇంటికి వెళ్ళిపోయా. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్.